32వ ర్యాంక్ పడిపోయింది అధ్యక్ష. అధ్యక్ష బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, లోకేష్ గారు మీ రాష్ట్రంలో లిటరసీ రేట్ తక్కువ ఉంది అని. నేను ఆయన చూసి అన్నాను, మీరేం చెప్పారు నాకు సూటిగా అర్థమైంది సార్. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లోవెస్ట్ లిటరేట్ స్టేట్ ఇస్ ఆంధ్రప్రదేశ్. 5 సంవత్సరాలు అడల్ట్ లిటరసీ పైన ఫోకస్ లేక డ్రాప్ అవుట్స్ పెరిగిపోయి బీఆర్ కన్నా తక్కువ లిటరసీ రేట్కు పడిపోయింది ఆంధ్ర రాష్ట్ర అధ్యక్ష. ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు, సార్ మీరు షుగర్ కోటింగ్ చేయాల్సిన అవసరం, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, వీఆర్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్. 3 సంవత్సరాల్లో నేను టాప్ 5కి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తామని నేను హామీ ఇస్తాను జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా విద్యాశాఖ గురించి మాట్లాడతారు. ఏమనంటే సిబిఎస్ఈ అంటారు, టోఫల్ అంటారు, ఐబీ అంటారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష సిబిఎస్ఈకి 1000 పాఠశాలలు మార్చుతున్నాం సిబిఎస్ఈకి అన్నారు అధ్యక్ష. ఉపాధ్యాయులకి స్కిల్ అప్గ్రేడేషన్ జరిగిందా, ట్రైనింగ్ జరిగిందా? లేదు. కావాల్సిన ల్యాబ్స్ ఏర్పాటు చేశారా? లేదు. అధ్యక్ష 10th క్లాస్ అనేది 10th క్లాస్ పరీక్ష, బోర్డు పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ పరీక్ష అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ అందరం 10th క్లాస్ అటెండ్ అయ్యాం, అందరం పాస్ అయ్యి వచ్చాం. కానీ మనకన్నా ఎక్కువ స్ట్రెస్ తల్లిదండ్రులు పడతారు అధ్యక్ష 10th క్లాస్. అలాంటిది పిల్లలకి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మాక్ ఎగ్జాంపుల్ పెడితే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫెయిల్యూర్ రేట్ వచ్చింది అధ్యక్ష. సో చూడండి అధ్యక్ష, అంటే సిబిఎస్ఈ మోడల్ తీసుకొస్తానని చెప్పి ల్యాబ్స్ కానీ ఏది ఏర్పాటు చేయకుండా చేస్తే ఎంత ఇబ్బంది పడుతాం ఒక్క ఉదాహరణ. అధ్యక్ష టోఫెల్ ఏమైనా మాట్లాడితే టోఫెల్ అంట, ఆయన ఏమన్నా టోఫెల్ ఎగ్జామ్ తీసుకున్నాడా? టోఫెల్ అంటే ఏంటో అర్థమే దానికి. అధ్యక్ష మీరందరూ నమ్మరు అధ్యక్ష, 58.84 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష టోఫెల్ పైన. ఒక్క ఎగ్జామ్ నిర్వహించలేదు, కెపాసిటీ లేదు, కానీ టోఫెల్ పెడతారంట. ఇంకొక అయితే అధ్యక్ష ఐబీ అంట, ఐబీ పాఠశాలలు ప్రారంభించామంటారు అధ్యక్ష. ఐబీ పాఠశాలలు కాదు, రిపోర్ట్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష, ఒక రిపోర్ట్ కోసం. అలానే ఒక్క పాఠశాలను ఐబీ రెడీ చేశారా? లేదు. కావాల్సిన హోంవర్క్ చేశారా? లేదు. కేవలం అనౌన్స్మెంట్స్ చేసి తప్పించుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. నిజంగానే ఆ టీమ్ 11 ఈరోజు ఉంటే బాగుండేది అధ్యక్ష. సూట్గా నేను ప్రశ్నించేవాడిని ఈ ఇష్యూ పైన. ఎంత అన్యాయం చేశారు అధ్యక్ష. ఉపాధ్యాయుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. గతంలో ఎట్లా వాళ్ళు అవమానించారు మనందరం చూసాం. వైన్ షాప్ ముందల కాపులాగా పెట్టారు అధ్యక్ష ఉపాధ్యాయుల్ని. అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల ఒక్క పోస్ట్ భర్తీ చేయలేదు, వాళ్ళు అనేక రకంగా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష, ఏమంటే మేము కట్టామంటారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు ఎందుకు సమస్యలు ఉన్నాయి? మేము స్టార్ రేటింగ్ తీసుకొచ్చాం, 1 స్టార్లో 1785 పాఠశాలలు ఉన్నాయి. 2 స్టార్ రేటింగ్లో 16,199 పాఠశాలని. ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాం అధ్యక్ష? మా లక్ష్యం ఒకటే, ఈ ఫస్ట్ సెకండ్ స్టార్ నుంచి అప్గ్రేడ్ చేయాలి అన్ని ప్రభుత్వ పాఠశాలని. సుమారుగా 7,800 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తాం జరిగింది, పనులు కూడా ప్రారంభిస్తాం. ఇంకో పక్కన అధ్యక్ష మనందరం చూసాం, ఆయన సొంత డబ్బులు ఇచ్చినట్టు ఆయన పిల్లలు వేసుకునే బెల్ట్ పైన మాజీ ముఖ్యమంత్రి గారి పేరు, బ్యాగుల పైన మాజీ ముఖ్యమంత్రి గారి పేరు. గతంలో టెక్స్ట్ బుక్స్ కూడా చూపించాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మెసేజ్ ఉంటుంది, మంత్రి గారి మెసేజ్ ఉంటుంది, సెక్రటరీ గారి మెసేజ్ ఉంటుంది, కమిషనర్ గారి మెసేజ్ ఉంటుంది. అంటే అసలు ఆ పేజెస్ క్యాలిక్యులేట్ చేస్తేనే సుమారుగా 10 కోట్ల రూపాయలు నష్టం సంవత్సరానికి. 10 కోట్ల రూపాయలు నష్టం అధ్యక్ష. ఆ సింపుల్ దాంట్ అవన్నీ ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే అధ్యక్ష జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చి 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు గతంలో 3% ఉంటే అది ఇప్పుడు 33% తీసుకొచ్చాం అధ్యక్ష. ప్రాథమిక పాఠశాలలో సుమారుగా 9,600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడే సభ్యులు చెప్పినట్లు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా ట్రాన్స్పరెంట్గా చేయాలి, సీనియారిటీ ఫిక్స్ చేయాలి అని చెప్పి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. మెగా డిఎస్సి విషయం గౌరవ సభ్యులందరూ తెలుసు, గతంలోనే మెగా డిఎస్సి నిర్వహించి పెద్ద సభ కూడా ఏర్పాటు చేశాం. 150 రోజుల్లో అధ్యక్ష 200 కేసులు వేసిన అన్ని తట్టుకుని 16,000 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడు త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తున్నాం, దాంట్లో కూడా టీచర్ పోస్ట్ ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష.
అధ్యక్ష గతంలో టీచర్ ప్రమోషన్ రావాలంటే ఇబ్బంది ఉండేది అధ్యక్ష. సీనియారిటీ లిస్ట్ ఉండేది కాదు అధ్యక్ష.